నరసరావుపేట ఈ రోజు అనగా 16/9/2024 భారతీయ దళిత క్రైస్తవ ఫోరం చైర్మన్ అట్లూరి విజయ్ కుమార్ తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్రోసూరు మండలం చుట్టుప్రక్కల గ్రామాల్లో దళితుల పట్ల జరిగిన మోసాలను వివరిస్తూ ఇలా అన్నారు. నెల్లూరు వాసు అనే అతను కొద్ది కాలంగా స్నేహితులను వ్యాపారస్తులను దళితులను నమ్మించి వారి భూములను తనఖా రిజిస్ట్రేషన్ చేసుకుని భూమి విలువలో 10% అప్పుగా ఇచ్చి భూములను స్వాధీనపరచుకొని తన ఇష్టం వచ్చిన వారికి అమ్ముకొనటకు ప్రయత్నిస్తుండగా వారు తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లిస్తామని అతను కనపడకుండా తిరుగుతూ వారి మీద దౌర్జన్యంకు పాల్పడుతున్నాడని బాధితులు తెలిపారని విజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం వారు ఈ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 60 కోట్ల స్కామ్ 18 కేసుల్లో ముద్దాయిగా ఉండి తప్పించుకుని తిరుగుతున్న నెల్లూరు వాసుని వెంటనే అరెస్టు చేయాలని విజయ్ కుమార్ కోరారు. అది తను సొంతగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మా చేత చేయించుకొని మేము తిరిగి 4 సంవత్సరాల క్రితం డబ్బులు కడతామని అతని దగ్గరికి వెళ్తే అతనైతే మా దగ్గరికి రాలేదు, అసలు ఆ ఊళ్ళోకి రాలేదు, ఎటు వెళ్ళిపోయిండో కూడా తెలియదు. వాళ్ళ బంధువులను అడిగితే తెలియదమ్మా ఎక్కడికి వెళ్ళాడని చెప్తున్నారు. ఇక అంతే. అప్పుడు అతను దొరకట్లేదు. మేము పొలం అన్న దున్ని పంట అన్న వేస్తే పొలం దగ్గరకు వస్తాడని మేము పొలం దున్నిచ్చామండి. దున్నిస్తే అక్కడికి వచ్చాడు. వచ్చి మమ్మల్ని కొట్టి తిట్టి స్టేషన్కి పట్టించాడు. పోలీసుల చేత పోలీస్ స్టేషన్లో 12 దాకా కూర్చోబెట్టాడు మమ్మల్ని. అది జరిగిందండి. మేము ఎస్సీ ఎస్టీ కమిషనర్ని కలిసాము, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కేసు కట్టించాము. అయినా మమ్మల్ని పట్టించుకోలేదండి. ల్యాండ్ కబ్జా గురించి అండి మేము కేసు పెట్టింది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టామండి ఎస్సీ తరఫు. అయితే మమ్మల్ని పట్టించుకోలేదు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక అంతర్జాతీయ దొంగల ముఠ మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో, అది ఉమ్మడి గుంటూరులో పెదపాలెం అనే గ్రామంలో, క్రోసూరు అచ్చంపేట దగ్గర ఉన్నటువంటి పెదపాలెం అనే గ్రామంలో నెల్లూరు వాసు అనే ఒక అతను తన అక్రమ ఆస్తితో ఆ అక్రమ సంపాదనను దళిత పేద జనాల నుంచి పొలాలను తాకట్టు రూపంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని 1 కోటి రూపాయల పొలాన్ని 10 లక్షలకే తాకట్టు పెట్టుకొని తర్వాత వారు కనిపించకుండా వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇలాగా ఇదే గ్రామానికి చెందిన 13 మంది బాధితులు, వారిలో ఒకరు జెర్రి భూలక్ష్మి అనే ఒక మహిళ, దళిత సోదరి. మరి ఈ కుటుంబం నుంచి 4 ఎకరాల 70 సెంట్లు భూమిని 4 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకొని సేల్ అగ్రిమెంట్, మీరు డబ్బులు ఇస్తే వడ్డీతో సహా మీ డబ్బులు మీకు ఇచ్చి మరలా మీకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పినటువంటి ఈ మోసకారి నెల్లూరు వాసు అనే అతను 4 సంవత్సరాల నుంచి వడ్డీతో సహా డబ్బులు కడతాము, మా పొలం మాకు రిజిస్ట్రేషన్ చేయండి అన్నా కూడా, రిజిస్ట్రేషన్ చేయటానికి ఊరిలో పెద్దలు అందరూ చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అతను పెదపాలెం వచ్చి రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి లేనే లేదు. తీరా మనం గమనించినట్లయితే నెల్లూరు వాసు అనే అతను ఒక జెర్రి భూలక్ష్మి గారి దగ్గర మాత్రమే కాదు, ఉషారాణి అనే ఆమె దగ్గర, లావణ్య అనే ఆమె దగ్గర, ఇలా అనేక మంది, సుమారుగా 13 మంది దగ్గర, వీరంతా కూడా దళితులకు సంబంధించినటువంటి వ్యక్తులు, దళిత భూములని వాళ్ళ యొక్క అవసరాలను ఆసరాగా తీసుకొని ఇతను చేసేటటువంటి మోసమైనటువంటి వ్యవహారం ఈరోజు మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ పోలీస్ అధికారుల అందరి దృష్టికి కూడా ఈ విషయం ఉన్నది.
వారికి సంబంధించినటువంటి భార్య, తమ్ముడు, బామర్ది, తన కుటుంబ సభ్యులు అందరూ కూడా గుంటూరు జిల్లా జైల్లో ఉంటే ఈ 9 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి నెల్లూరి వాసు A1 గా ఉన్నటువంటి ఈ వ్యక్తిని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి మన ఈ 4-5 జిల్లాలో లేదు. ఈ 4-5 జిల్లాలో పోలీసులు గాలింపులు చేస్తున్నా అతను దొరకకుండా ఉన్నాడు అని అంటే ఎంతటి డబ్బులు విరజిమ్మి అతను అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు విరజిమ్మేటటువంటి పరిస్థితి చేస్తున్నాడు. గమనించాల్సినటువంటి పరిస్థితి. ఇతనిపై ఏదైతే భూమి ఉందో ఆ భూమిని రీసెంట్ గా 20 రోజుల క్రితం కొమ్మాలపాటి శ్రీనివాసరావు అనే పేరుతో 4 ఎకరాల 70 సెంట్ల భూమిని దొంగచాటుగా వారికి రిజిస్ట్రేషన్ చేసి వారికి కట్టబెట్టడం జరుగుతూ ఉంది. ఇదే కొమ్మాలపాటి శ్రీనివాసరావుని మనం గమనించినట్లయితే అతను కూడా అవినీతి సంపాదించుకొని ఒక పబ్బు రూపంలో 30 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ పబ్బు ద్వారా చీటీ పాటల ద్వారా అక్రమంగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేటటువంటి పరిస్థితిని ఈ నెల్లూరు వాసు అతని యొక్క బృందం కొమ్మాలపాటి శ్రీనివాస్ తో సహా ఉంది అనంటే దయచేసి అధికారులు గమనించాల్సినటువంటి పరిస్థితి. గౌరవ డీజీపీ గారికి, గౌరవ పల్నాడు జిల్లా ఎస్పీ గారికి, గౌరవ కలెక్టర్ గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను, ఇలాంటి వ్యక్తిపై సిబిసిఐడి ఎంక్వైరీ చేసి అవసరమైతే ఒక స్పెషల్ బృందాన్ని ఏర్పాటు చేసి ఇతను చేసినటువంటి 100 కోట్ల స్కాములు మీరు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి. బయట పెట్టడమే కాదు, అభాగ్యులైన పేదవాళ్ళు, దళిత జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఈరోజు జెర్రి భూలక్ష్మి గారు కావచ్చు, ఉయ్యూరు నుంచి లావణ్య గారు కావచ్చు, మరొక ఉషారాణి కావచ్చు, మరొక రెడ్డి గారు కావచ్చు, ఇలా ఎంతో మంది 28 మంది దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు చేసి వారి భూమిని అక్రమంగా దొంగ రిజిస్ట్రేషన్లు పుట్టించేటటువంటి పరిస్థితి నెల్లూరు వాసు చేస్తూ ఉన్నాడంటే పోలీసు వ్యవస్థకి నేను ఒకటే విన్నవించుకుంటూ ఉన్నాను, ఇతను చేసేటటువంటి అవినీతిని బయట పెట్టాల్సినటువంటి సమయం ఉంది. పేద మహిళలైనటువంటి జెర్రి భూలక్ష్మి గారిని, వారి యొక్క కుటుంబాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి. వారు ఈ రోజున సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని అభాగ్యులైనటువంటి వీరి ద్వారా తాకట్టు రిజిస్ట్రేషన్ అనే పేరుతో పెట్టుకొని దాదాపు 4 ఎకరాల 70 సెంట్ల భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేయమంటే చేయటం లేదనంటే దయచేసి అధికారులు గమనించి విచారణ చేయవలసినటువంటి పరిస్థితి. అలాగనే ఎవరైతే ఆస్తులు మొత్తం ఆక్యుపై చేసుకున్నటువంటి ఈ వ్యక్తి పరారులో ఉన్నారో వారిని తక్షణమే పోలీసులు కస్టడీలోకి తీసుకొని వారికి సంబంధించినటువంటి ఆస్తిని బాధితులైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలనేదే నా